అదే సరోజనకైతే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, అంతకంటే ఎక్కువ నేనేం మాట్లాడాను. ఈ సినిమా 22 ఆగస్ట్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా, అంతే. మా ఫాలోవర్స్ కూడా అందరు చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, థ్యాంక్ యూ అండి. నా పేరు కిరీటి రాజ్. నేను ఈ సినిమాలో సూరిబాబు అనే క్యారెక్టర్ చేశానండి. టెన్షన్ వచ్చేస్తుంది. ఇందాక అన్న ఒక మాట అన్నారు, ఈ సినిమా తర్వాత మీకు ఒక విజిటింగ్ కార్డ్ అవ్వాలి ఇది అన్నారు. అది 100% అండి. నేను చాలా ఆఫీసులు తిరిగాం, ఆడిషన్ అని, ఒక చిన్న రోల్ ఇవ్వండి, ప్రూవ్ చేసుకుంటాం అని చెప్పి. టెక్నికల్గా వేరే వేరే వాటిలో తీసుకున్నారు కానీ ఆర్టిస్ట్కి ఎవరు గుర్తించలేదండి. సరోజ ఫస్ట్ చూసినప్పుడే ఓకేరా ఏదో చేసేద్దాం అని అన్నారు. తర్వాత పోతూ అన్నతో జర్నీ చేస్తున్న టైంలోనే ఈ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు చెప్పింది నిజమే అన్న, విజిటింగ్ కార్డ్ అయింది. చాలా సినిమాల్లో ఇప్పుడు ఈ మధ్య చేసిన తర్వాత వేరే ఆఫీసులకు వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు ఆర్టిస్ట్గా అంటే, నేను ఒక పరాక్రమన్ సినిమా చేశానండి బండి సరోజ్ గారు దాని అంటే, ఓకే రిలీజ్ ఎప్పుడు, మళ్ళీ యూట్యూబ్కి వెళ్తున్నాం, థియేటర్ వెళ్తున్నాం సార్ ఈసారి స్ట్రాంగ్గా అంటే, ఓకే అంటే గుర్తించడం స్టార్ట్ చేసిరన్న నన్ను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ స్టేజ్ మీద థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది సరోజన్నకి, మా పేరెంట్స్కి, మా అన్నకి, నన్ను సపోర్ట్ చేసిన మా చెల్లికి, మా ఫ్యామిలీ అందరికీ. ఎక్కడికి వెళ్ళినా మా నాన్న ఒక మాట, ఏదైనా చిన్న ఫంక్షన్కి వెళ్ళినా అందరినీ పిలిచి మా చిన్న కొడుకు, మా పెద్ద కొడుకు అని పరిచయం చేస్తుంటారు. మేము సిగ్గై దాచుకొని వెళ్ళిపోతుంటాం పక్కకి, ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు నన్ను అందరికి పరిచయం చేస్తున్నాం. కానీ ప్రతి విషయంలో మేము చేసే దాంట్లో ఫైన్ ఆర్ట్స్ చేస్తానా సపోర్ట్ చేశారు. సినిమాలకు వెళ్తాను కానీ వెళ్ళు, నువ్వు చేయగలుగుతావు మమ్మల్ని సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అంతే అన్న. నా పేరు నిఖిల్. దీంట్లో నానాజీ అనే క్యారెక్టర్ చేశాను. నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అది ఫస్ట్ సరోజనకి. ఎందుకంటే అంత పెద్ద క్యారెక్టర్ నన్ను నమ్మించాడు కాబట్టి. నాకు తెలియదు నేను ఎంత మంచిగా చేశానో, నేను ఆ క్యారెక్టర్ని నిలబెట్టానా లేదా నాకు తెలియదు, మీరే చూసి చెప్పాలి. అండ్ ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలి కిరీటికి, ఎందుకంటే కిరీటియే నన్ను అన్నకు పరిచయం చేశాడు అనమాట. ఇంకేం అంత మాట్లాడేది ఏం లేదు కానీ 22 ఆగస్ట్ ఒక్క నిమిషం ఉన్నా. 22 ఆగస్ట్ అందరూ థియేటర్స్కి వచ్చి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మాకు ఒక ప్లాట్ఫామ్ తయారవుతుంది. ఎందుకంటే బడ్డింగ్ యాక్టర్స్కి, కొత్త వాళ్ళకి మళ్ళీ ఇలాంటి సినిమా చూసే కానీ అవకాశం ఉంటుంది కాబట్టి 22 ఆగస్ట్ అందరూ వచ్చి చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. యాంకర్గా సెట్ కావరా, యాక్టర్గా సెట్ అవుతాను పిలిచి ఆపర్చునిటీ ఇచ్చాడు సరోజన్న. సో దీనికి నేను చాలా రుణపడి ఉంటానన్న. ఇంకొకటి ఆగస్ట్ 22న గ్రాండ్ రిలీజ్ అవుతుంది పరాక్రమం. ఇది పరాజయం కాకుండా పరాక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిది కాబట్టి, సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న.